వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వనపర్తి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 282 మందికి వైద్య పరీక్షలు జరిగాయని బార్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. జడ్జీలు, ఎస్పీ, అడ్వకేట్లు, పోలీసులకు, వారి కుటుంబాలకు వైద్య పరీక్షలు చేశారన్నారు. 50 మంది ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేయించుకున్నారని, శిబిరం విజయవంతమైందని సహకరించిన వారందరికీ కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పవర్ లిఫ్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్ చెరువు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. నేటి తరం యువత మొబైల్ ఫోన్లు, డ్రగ్స్, బెట్టింగ్లు, రీల్స్ అంటూ తమ విలువైన యవ్వనాన్ని కోల్పోతున్నారన్నారు. క్రీడలు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. హయత్ నగర్ గుంటూరులోని రావి నారాయణ రెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 300 గుడిసెలు దగ్ధమైన ప్రదేశాన్ని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, స్థానిక సిపిఐ నాయకులు రవీంద్రాచారి, యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. గూడు కోల్పోయిన బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన సాంబశివరావు బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. మోసం చేస్తూ అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారాలపై జైనాథ్ పోలీసులు కేసులు చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తంతో కలిసి వివరాలు వెల్లడించారు. కేదార్పూర్కు చెందిన బోయర్ రమేష్ అధిక వడ్డీ వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంట్లో సోదాలు చేయగా 1.50 కోట్ల రూపాయలు బాండ్ పేపర్లు, ఎఫ్డీలు, సెల్ డీడ్లను ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారికి నారాయణపేట మున్సిపల్ పార్క్లో వాకర్స్ క్లబ్ సభ్యులు నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఉగ్రమూకలు యాత్రికులపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చెరువును తలపిస్తోంది. మార్కెట్ లోపలికి వచ్చే రోడ్డు వర్షపు నీటితో జలమయమైంది. రైతులు ముందస్తు అప్రమత్తం కావడంతో మార్కెట్లో తీసుకువచ్చిన ధాన్యాన్ని, వేరుశెనగ తదితర పంటలు వర్షపు నీటికి తడవకుండా భద్రపరిచారు. కాగా మార్కెట్కు వచ్చే రైతులకు ఇబ్బందిగా మారింది. మానకొండూరు మండలం గుంటూరు మారేడులో ఇసుక తవ్వకాలు పరిమితిపైన తవ్వుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి తాగునీరు అందించే ప్రధాన బావి వద్ద ఇసుక తవ్వడంతో నీటి సమస్య వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తవ్వకాలు నిలిపివేయాలని కోరుతున్నారు. ప్రజలు అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను వికాస పదంలో నడిపించామని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నినాదం ఇచ్చి ఉద్యమాన్ని నడిపించాం. ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించారు. కన్న తల్లిని, జన్మభూమిని మించినది మరొకటి ఉండదు. స్వరాష్ట్రం సాధించాలని నేను ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా అని వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వేంపటిలో వేసవి కాలం నేపథ్యంలో మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. గ్రామ కార్యదర్శి సిహెచ్ వీరేందర్ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటి తొట్టెల్లో నీటిని నింపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో నీటిని నింపేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది ఉప్పలయ్య, రవి, వెంకటేశ్వర్, వెంకన్న పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల పేరుతో అమాయక ఆదివాసీలపై జరుగుతున్న దమన కాండను వెంటనే ఆపివేయాలని ఆదిలాబాద్లోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే నక్సలైట్లతో శాంతియుత చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.